ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాద్యా సుమనసా సర్వార్థానాముపక్రమేణత్వా కృతోచ్చాస్తుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అద్య భవతాం సంస్కృతవాక్యే క్రియాపదప్రయోగాణాం వైవిధ్యం ఉచ్యతే. పశ్యంతు, వాక్ये क्रियाप्रयोगः त्रिविधः भवति. कर्तरि प्रयोगः, कर्मणि प्रयोगः, भावे प्रयोगः. संस्कृते पाणिनिमहर्षिः लः कर्मणि च भावे च कर्मकेभ्यः इति सूत्रम् उक्तवान्. सकर्मकधातूनां कर्तरि प्रयोगः कर्मणि प्रयोगः च भवति. अकर्मकधातूनां कर्तरि प्रयोगः भावे प्रयोगः भवति. सकर्मकधातुः अकर्मकधातुः नाम धातूनां द्वैविध्यम्. अत्र उदाहरणं पश्यन्तु. कर्तरि प्रयोगः, बालकः पाठं पठति. बालकः पाठं पठति. पठति इति क्रियापदम्. क्रियापदं तदर्थं स्वीकृत्य अत्र प्रश्नः कर्तव्यः. कः पठति? बालकः पठति. क्रियायाः यः आश्रयः भवति अथवा क्रियां यः करोति सः कर्ता. క్రియకు ఆశ్రయమైన వాడు లేదా క్రియను చేసేవాడు కర్త. పఠన క్రియ అత్ర పఠతి నామ పఠనం కరోతి. కః పఠతి ఇత్యుక్తే సమాధానం బాలకः పఠతి ఇది సమాధానం. అతः బాలకः కర్త భవతి. వయం యదా క్రియాపదం పృచ్ఛామः, किं पठति इति पृच्छामः, तदानीं समाधानं पाठं पठति इति समाधानम् आगच्छति. पाठशब्दः पुंलिङ्गः इति कृत्वा कं पठति इति प्रष्टव्यं. साधारणतया नपुंसके प्रष्टुं शक्यते. अतः किं पठति, किं लिखति एवं प्रश्नं कुर्मः. तदानीं समाधानं पाठं पठति इति समाधानं. यदा क्रियापदस्य प्रश्ने नाम किम् इति प्रश्नकरणे समाधानं यदि लभ्यते तदा सः धातुः सकर्मकः. समाधानं यदि न लभ्यते सः धातुः अकर्मकः. తెలుగులో చెప్తున్నాను. ధాతువు సకర్మకము అకర్మకము అనేది ఎట్లా తెలుస్తుంది మనకి అంటే, క్రియాపదాన్ని
దేనిని అని ప్రశ్నిస్తే సమాధానం ఉంటే అది సకర్మకం, సమాధానం లేకపోతే అది అకర్మకం. ఇది సాధారణంగా సులువుగా తెలియడం కోసం ఈ ఉపాయం చెబుతున్నాం. శాస్త్రీయంగా దానికి లక్షణాలు ఉన్నాయనుకోండి, సకర్మకత్వానికి అకర్మకత్వానికి, అవి తర్వాత చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పఠతి అంటే చదువుచున్నాడు. ఎవరు చదువుచున్నాడు అని ప్రశ్నిస్తే కర్త. బాలక పఠతి అంటే కర్తృ సంబంధమైన ప్రశ్న. అది దేనిని చదువుచున్నాడు అన్నాం అనుకోండి, అప్పుడు పాఠమును చదువుచున్నాడు అని సమాధానం వచ్చింది. ఇక్కడ మనం పాఠం అనే పదము ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ వాక్యంలో పాఠం అని కూడా ఇచ్చాం, ఇస్తే అది కర్మ. కాబట్టి దేనిని అని అన్నప్పుడు పాఠమును వ్రాయిచున్నాడంటే దేనిని, ఏదో ఉత్తరమును, వ్యాసమును. ఈ విధంగా క్రియను దేనిని అని ప్రశ్నిస్తే సమాధానం ఉండే అవకాశం ఉన్న చోట ఆ క్రియను సకర్మక క్రియ అంటారు. ఆ అవకాశం లేని చోట అంటే సమాధానం ఉండదు అక్కడ దేనిని అని ప్రశ్నిస్తే. ఉదాహరణకి నిద్రిస్తున్నాడు అన్నాం అనుకోండి. నిద్రిస్తున్నాడు అంటే దేనిని నిద్రిస్తున్నాడు అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఎక్కడ నిద్రిస్తున్నాడంటే ఉంటుంది, ఎప్పుడు నిద్రిస్తున్నాడంటే ఉంటుంది. కానీ దేనిని నిద్రిస్తున్నాడు అని అనే ప్రశ్న వేసాం అనుకోండి, దేనికి సమాధానం లేదు ఇక్కడ. అంచేత ఆ ధాతువు అకర్మకం. ఈ విధంగా సకర్మకము అకర్మకము అనే దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు అన్నమాట. ఇది సులువైన పద్ధతి. సకర్మక ధాతువుకి కర్తరి ప్రయోగము, కర్మణి ప్రయోగము ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ బాలక పాఠం పఠతి అని అంటే బాగా లోపలికి వ్యాకరణాంశములు చాలా విషయాలు చెప్పవలసి ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు సామాన్య ఆకారంగానే చెబుతున్నాను. అంచేత ఈ పఠతి అన్నప్పుడు మీరు తి అనేది ప్రత్యయము అని తెలుసు మీకు. వెనకాల పఠ్ అనేది ధాతు, మధ్యలో వికరణ ప్రత్యయం ఆ అని వచ్చింది. ఆ అనేది కర్తని చెబుతుంది అన్నమాట. ఈ తి అనేది పురుష కాలము వాటిని చెబుతుంది అన్నమాట. అందువల్ల పఠతి అనే దాన్ని కర్తరి ప్రయోగము అని అంటారు. కర్తరి ప్రయోగం చేసినప్పుడు కర్త ప్రథమా విభక్తిలో ఉంటుంది. బాలక పఠతి. అప్పుడు కర్మ ద్వితీయలో ఉంటుంది, పాఠం పఠతి. కర్తరి ప్రయోగంలో కర్త ప్రథమలో ఉంటుంది, కర్మ ద్వితీయలో ఉంటుంది. అదే కర్మణి ప్రయోగంలో పఠ్యతే. పఠ్యతే ఇక్కడ చూడండి, ధాతువు పట్టు, అవతల తే తింగ్ ప్రత్యయం, మధ్యలో యా. ఈ యా అనేది కర్మార్థంలో వస్తుంది. అందువల్ల దీన్ని కర్మణి ప్రయోగము అని అంటారు. అంటే పఠ్యతే అనే దాని చేత కర్మ చెప్పబడుతుంది. కర్మ చెప్పబడుతోంది కాబట్టి కర్మ ప్రథమలో ఉంటుంది. పాఠ పఠ్యతే. ఇందాక కర్తరి ప్రయోగంలో కర్త చెప్పబడుతోంది కాబట్టి కర్త ప్రథమలో ఉంది, బాలక అని. పఠ్యతే దగ్గర ఇది కర్మణి ప్రయోగం కాబట్టి కర్మ చెప్పబడుతోంది కాబట్టి కర్మ ప్రథమలో ఉంది, పాఠ అని. అప్పుడు అంటే కర్మణి ప్రయోగంలో కర్మ ప్రథమలో ఉన్నప్పుడు కర్త తృతీయలో ఉంటుంది. బాలకేన పాఠ పఠ్యతే.
బాలకునిచే పాఠము చదవబడుచున్నది. పైనమో పఠతి అంటే చదువుచున్నాడు అని అర్థం చెబుతున్నాం. ఇక్కడ పఠ్యతే అంటే చదువబడుచున్నది అని చెబుతున్నాం. అంటే కర్మ చెప్పబడుతుంది అనమాట. సాధారణంగా ఈ కర్తరి ప్రయోగము, కర్మణి ప్రయోగము, వీటిల్లో చిన్న చిన్న సంభాషణలో అక్కడ కర్మణి ప్రయోగాన్ని వాడుతుంటాం. క్షమ్యతాం అంటూ ఉంటారు. క్షమ్యతాం అంటే క్షమింపబడుగాక, అంటే అహం క్షమ్యతాం, నేను క్షమింపబడుగాక అని. అలాగే దీయతాం, ఇయ్యబడుగాక. దేహి అంటే ఇమ్ము అని అర్థం. ఆ ఇమ్ము అని దేహి అనకుండగా దీయతాం, ఇయ్యబడుగాక అని అంటాం. దృశ్యతాం, చూడబడుగాక. దృశ్యతే, చూడబడుచున్నది. దీయతే, ఇయ్యబడుచున్నది. లిఖ్యతే, వ్రాయబడుచున్నది. పఠ్యతే, చదువబడుచున్నది. గమ్యతే, వెళ్ళబడుచున్నది. ఈ విధంగా వాడతారు. నీయతే, ఏదో తీసుకొని వెళ్ళబడుచున్నది. వాటి యొక్క ఆ కర్మణి ప్రయోగములో మనం ఎట్లా ఉంటుంది అనేది ఒకటి తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, కర్మణి ప్రయోగము ఎప్పుడూ ఆత్మనేయ పదంలోనే ఉంటుంది. ఇక ఇది పరస్మయ పదమా, ఆత్మనేయ పదమా అని ఆలోచించవలసిన అవసరం లేదన్నమాట. అంటే కర్మణి ప్రయోగాన్ని గుర్తుపట్టే విధానంలో రెండు ముఖ్యంగా మనకి తెలియపరిచేటువంటివి. ఒకటి, అది ఆత్మనేయ పదంలో ఉంటుంది. మరొకటి మధ్యలో యా ఉంటుంది. పఠ్యతే యా. ఆ విధంగా మనం గుర్తుపట్టవచ్చు అన్నమాట. ఆ కర్మని ప్రయోగం చేసినప్పుడు కర్మ ప్రథమలో ఉంటుంది, కర్త తృతీయలో ఉంటుంది. ఈసారి చూడండి ఇంకా కొన్ని ఉదాహరణలు. ఇక్కడ మాతా ఓదనం పచతి, మాతా ఓదనం పచతి, తల్లి అన్నమును వండుచున్నది. తెలుగులో అన్నం వండుతోంది అని అంటాం అనుకోండి. ఈ జడ పదార్థాలని చెప్పేటప్పుడు తెలుగులో ద్వితీయకు బదులుగా ప్రథమ వాడచ్చు అనమాట. కర్మ ద్వితీయలో ఉంటుంది ఎప్పుడు కూడా ఈ కర్తర ప్రయోగంలో. అయితే ఆ కర్మ జడ పదార్థం అయితే ద్వితీయకు బదులు ప్రథమ కూడా వాడచ్చు. అంచేత మాత ఓదనం పచతి. పచతి అనే దానికి కర్మని ప్రయోగం పచ్యతే. పచతికి పచ్యతే అని ఉంటుంది. పచ్యతే అంటే వండబడుచున్నది. అప్పుడు కర్మ ప్రథమలోకి మారుతుంది. అంటే ఓదనం అనే ద్వితీయది ప్రథమలోకి మార్చుకుంటే ఓదనః అంటారు. ఓదనః పచ్యతే, అన్నము వండబడుతోంది. అప్పుడు మళ్ళీ కర్త తృతీయలోకి మార్చాలి. మాతృశబ్దము ప్రథమ మాత, తృతీయ మాత్ర. మాత్ర ఓదనః పచ్యతే. మాత్ర ఓదనః పచ్యతే. మాతా ఓదనం పచతి. దీనికి కర్మణి ప్రయోగం మాత్ర ఓదనః పచ్యతే. తర్వాత బాలికా పత్రం లిఖతి అన్నది. ఇక్కడ లిఖతి క్రియాపదం. దీనికి కర్మణి ప్రయోగం లిఖ్యతే. లిఖతికి కర్మణి ప్రయోగము లిఖ్యతే.
మళ్ళీ మహోదయ ఇక్కడ ఆ, పత్రం దగ్గర తకారం ఎక్స్ట్రా పడి వచ్చిందా మహోదయ? అక్కలు అట్లా రాయొచ్చు. అట్లా కూడా రాయొచ్చా మహోదయ? అట్లాగే రాయాలి అసలు వాస్తవానికి. సరే అది మహోదయ. ఒక తకారం లోపిస్తే పత్రం అని అంటారు. మామూలుగా అయితే పత్రం అని 2 తకారాలు రాయాలి. రెండు తకారాలు రాయాల మహోదయ? పత్రం. సరే. పత్రము లిఖతి. పత్రము లిఖతి అన్నప్పుడు పత్ర శబ్దము నపుంసకలింగం. నపుంసకలింగంలో ఏమవుతుంది? ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటుంది. అందుచేత కర్తృ ప్రయోగంలో పత్రం లిఖతి అన్నప్పుడు పత్రం ద్వితీయ ఏకవచనం. అదే కర్మణి ప్రయోగం చేసినప్పుడు లిఖ్యతే అన్నప్పుడు పత్రం అనేది ప్రథమ ఏకవచనంగా తీసుకోవాలన్నమాట. తర్వాత బాలిక, దీనికి తృతీయ ఏకవచనం. బాలికకి తృతీయ ఏకవచనం ఏమిటి? బాలికయా. బాలికయా పత్రం లిఖ్యతే. బాలికయా పత్రం లిఖ్యతే. బాలికా పత్రం లిఖతి. బాలికయా పత్రం లిఖ్యతే. తర్వాత ఉపాధ్యాయः పాఠం బోధయతి. బోధయతి, బోధయతి, దీనికి బోధ్యతే. బోధయతి అనే దానికి కర్మణ ప్రయోగం బోధ్యతే, బోధింపబడుతోంది. ఏం బోధింపబడుతోంది? పాఠం బోధింపబడుతోంది. కాబట్టి పాఠ బోధ్యతే. ఎప్పుడైతే కర్మని ప్రయోగం చేస్తున్నామో అప్పుడు కర్త తృతీయలోకి వస్తుంది. ఉపాధ్యాయేన పాఠ బోధ్యతే. ఎవరండి? రామ్. గురుగారు, చిన్న సందేహం ఇక్కడ. పై ఎగ్జాంపుల్ ఓదనం ఉంది కదా, సో అది అది నపుంసకలింగం ఉందా లేకపోతే పుల్లింగం ఉందా అనేది సాధన ద్వారా తెలియాల్సిందేనా, లేకపోతే దానికి ఏమన్నా ఉందా? అది మనకి ప్రయోగాల వల్ల తెలియాలి, కానీ ఫలానా శబ్దం ఫలానా లింగము అని సులువుగా మనకి తెలిసే మార్గం లేదు. కొన్ని శబ్దాలు అయితే కొన్ని నపుంసలింగాలు అని తెలుస్తాయి, కానీ ఇప్పుడు కొన్ని ప్రత్యయాంతాలు స్త్రీలింగంలో ఉంటాయి, కొన్ని ప్రత్యయాలు భూలింగంలో ఉంటాయి అనేవి కొన్నిటికైతే మనం చెప్పగలం, కానీ అన్నిటినీ మనము సులువుగా చెప్పడం కుదరదు. కాబట్టి తెలుగులో నపుంసక లింగాలు ఉండేవి, సంస్కృతంలో పుల్లింగాలు కానీ వేరే లింగాలు ఉన్నప్పుడు అలా చెప్పడం అలా లేదు. అప్పుడే కష్టం. ఆ లింగ వ్యవస్థ అనేది సంస్కృతం వేరు, తెలుగు వేరు. అంచేత దానికి ఓదన శబ్దం అయితే ఓదన అని పుంలింగం. ప్రథమలో ఓదన ఉంటుంది, ద్వితీయలో ఓదనం ఉంటుంది. అదే పత్ర శబ్దం ఉందనుకోండి, ఇది ఏకవచనంలో అదే ప్రథమలోనూ పత్రం అనే ఉంటుంది, ద్వితీయలోనూ పత్రం అనే ఉంటుంది. పాఠ శబ్దం మళ్ళీ పుంలింగం. ఘై ప్రత్యయాంతాలను ఉన్నాయి. ఇప్పుడు పాఠ, పాక, లేఖ ఇట్లాంటివి ఘై ప్రత్యయాంతాలు. ఆ ఘై ప్రత్యయాంతాలు అయితే పుంలింగంలో ఉంటాయి అని మనం నిర్ధారణగా చెప్పచ్చు అన్నమాట. అయితే అది ఘై ప్రత్యయాంతము అని మనకి తెలియాలి కదా, అందువల్ల కొంచెం సమయం పడుతుంది, మీకు మెల్లిగా తెలుస్తుంది. సరే. ఉపాధ్యాయ పాఠం బోధయతి. బోధయతి అనే దానికి బోధ్యతే. బోధ్యతే అప్పుడు బోధింపబడుతోంది. కహ బోధ్యతే? పాఠ బోధ్యతే. కేన బోధ్యతే? ఉపాధ్యాయేన బోధ్యతే. కర్తృప్రయోగంలో అయితే బోధయతి,
కహ బోధయతి, ఉపాధ్యాయ బోధయతి. కం బోధయతి, పాఠం బోధయతి. ఉపాధ్యాయ పాఠం బోధయతి, ఇది కర్తృప్రయోగం. ఉపాధ్యాయేన పాఠ బోధ్యతే, అది కర్మణి ప్రయోగం. తర్వాత రామ సీతాం పశ్యతి. పశ్యతి అంటే కహ పశ్యతి, రామ పశ్యతి. కాం పశ్యతి, సీతాం పశ్యతి. ఈ పశ్యతి అనే దానికి కర్మణి ప్రయోగం దృశ్యతే. పశ్యతి అంటే చూచుచున్నాడు, దృశ్యతే చూడబడుచున్నది. కా దృశ్యతే, సీతా దృశ్యతే. కేన దృశ్యతే, రామేణ దృశ్యతే. రామేణ సీతా దృశ్యతే, రామునిచే సీత చూడబడుచున్నది. తర్వాత బాలాః పాఠశాలాం గచ్చంతి. గచ్చంతి వెళ్ళుచున్నారు. దీంట్లో మనము కర్మణి ప్రయోగము, కర్తరి ప్రయోగాన్ని కర్మణి ప్రయోగంలోకి మార్చేటప్పుడు ఒకటి గమనించుకోవాలి. క్రియాపదము కర్తని చెబుతోందా, కర్మని చెబుతోందా? క్రియాపదము కర్తని చెబితే కర్తను అనుసరించి క్రియాపదము యొక్క వచనం ఉంటుంది. కర్మని చెబితే కర్మని అనుసరించి క్రియాపదము యొక్క వచనం ఉంటుంది. ఇప్పుడు పై ఉదాహరణలో కర్త ఏకవచనమే, కర్మ ఏకవచనమే. అందువల్ల మనం కర్తని ప్రయోగం చేసినా కర్మని ప్రయోగం చేసినా రెండూ కూడా ఏకవచనంలోనే పైన చెప్పాం. పఠతికి పఠ్యతే అని, పచతి పచ్యతే, లిఖతి లిఖ్యతే, బోధయతి బోధ్యతే, పశ్యతి దృశ్యతే, ఇలా చెప్పాం. ఇక్కడ బాలాః గచ్చంతి, గచ్చంతి వెళ్ళుచున్నారు. కే గచ్చంతి, బాలాః గచ్చంతి. కర్త బహువచనంలో ఉంది కాబట్టి క్రియాపదం కూడా బహువచనంలో ఉంది. దీన్ని మనం కర్మని ప్రయోగంలోకి మార్చినప్పుడు ఏమవుతుందంటే పాఠశాల కర్మ ఇక్కడ. అందువల్ల పాఠశాల ఏకవచనం కాబట్టి గమ్యతే అనే ఉంటుంది, గమ్యంతే ఉండదు. అది ఏకవచనం, కర్మని అనుసరించి ఏకవచనం ఉంటుంది అన్నమాట. పాఠశాల గమ్యతే. అప్పుడు కర్త తృతీయలోకి మారాలి. బాల శబ్దానికి తృతీయ బహువచనం వస్తుంది. బాలైః పాఠశాల గమ్యతే. బాలైః పాఠశాల గమ్యతే. ఒక్క ఈ గమ్ములు ధాతువు విషయంలో తెలుగుకి సంస్కృతానికి కొంచెం ఇబ్బంది, తేడా. సంస్కృతంలో గమ్ములు ధాతువు సకర్మక ధాతువు. సకర్మక ధాతువు కాబట్టి కర్మను ద్వితీయలో వాడతాం. పాఠశాలాం గచ్చంతి అంటే పాఠశాలను గూర్చి వెళ్ళుచున్నారు అని అర్థం. అదే మనము తెలుగులో అలా అంటే బాగుండదు, పాఠశాలకు వెళ్ళుచున్నారనే అంటాం. ఈ కూ రాగానే మనం ద్వితీయ కాదేమో అని భ్రమపడే అవకాశం ఉంది. మిగతా విషయంలో ఇప్పుడు సీతను చూస్తున్నాడు, పాఠమును చదువుతున్నాడు, పత్రమును వ్రాస్తున్నాడు, అన్నమును తింటున్నాడు, అక్కడ తెలిసే అవకాశం ఉంది అది ద్వితీయ అని. ఇక్కడ ఇటువంటి చోట మాత్రం గమ్ములు ధాతువు ప్రయోగించిన చోట పాఠశాలను వెళుచున్నారు అనం. తెలుగులో పాఠశాలకు వెళుచున్నారు అంటాం. అంచేత దాన్ని గమనించుకోవాలన్నమాట గమ్ములు ధాతువు యొక్క ప్రయోగంలో. సరే, బాలాః పాఠశాలాం గచ్చంతి. దీన్ని కర్మణి ప్రయోగంలో బాలైః పాఠశాల గమ్యతే
అను. తర్వాత భృత్య భారం నయతి. నయతి నీయు ప్రాపణే అంటే తీసుకువెళ్ళటం, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళడం. కహ నయతి, భృత్య నయతి. కం నయతి, భారం నయతి. ఈ భార శబ్దము కూడా పాఠ శబ్దము లాగా ప్రథమలో భారః అని ఉంటుంది, ద్వితీయలో భారం అని ఉంటుంది. ఈ నయతి అనేది కర్తరి ప్రయోగము, దీనికి కర్మణి ప్రయోగము నీయతే. నీ ప్రాపణే ధాతువు అది. కర్తరిలో నయతి, కర్మణి ప్రయోగంలో నీయతే. కహ నీయతే, భారః నీయతే. కేన నీయతే, భృత్యేన నీయతే. భృత్యేన భారః నీయతే. భృత్యః భారం నయతి. భృత్యః భారం నయతి. ఇది కర్తృప్రయోగం. కర్మణిలో నయతి అనే దాన్ని నీయతే అని మార్చు. కర్మణి ప్రయోగము నీయతే అని మార్చగానే కర్మ ప్రథమలో ఉంటుంది, భారః. కర్త తృతీయలో ఉంటుంది, భృత్యేన. సేవకునిచే బరువు మోయబడుచున్నది, అదే తీసుకువెళ్ళబడుచున్నది. సేవకుడు బరువును తీసుకువెళ్ళుచున్నాడు. ఆ విధంగా అన్నమాట. తర్వాత ఇలాగా కొన్ని ప్రయత్నాలు మీరు ఏం చేయాలంటే, మీకు తెలిసినటువంటి ధాతువుకి కర్మణి ప్రయోగం ఎలా ఉంటుంది, ముందు ఆ ధాతువు సకర్మక ధాతువా అకర్మక ధాతువా అనేది మొదట చూడాలి. చూసాక ఈ విధంగా దానికి కర్మణి ప్రయోగం ఎట్లా ఉంటుంది అనేదాన్ని ప్రయత్నించాలి. చాలా సులువుగా తెలిసేటువంటిది ఏమిటంటే, అంటే మీకు చెప్పిన దాంట్లో వాదిగణంలో ధాతువుల్లో చాలా సులువుగా మార్పు చేసుకోవచ్చు. ధాతువు ఇక్కడ గమనించండి, పఠతికి పఠ్యతేకి తేడా. ధాతువు పైన కర్తరి ప్రయోగంలో పఠ్ ఆ తి పఠతి, వాదుల్లో మధ్యలో ఆ వికరణ ప్రత్యయము అని చెప్పాం కదా, ఆ అని వికరణ ప్రత్యయం వస్తుంది, అది కర్తర్థంలో వస్తుంది అనమాట. అంచేత పఠ్ ఆ తి పఠతి. కర్మార్థంలో చూడండి, పఠ్యతే, పఠ్ యా తే పఠ్యతే అంటే ఆత్మనేపథంలో ఉంటుంది అని చెప్పాము. కర్మార్థంలో యా అనే ప్రత్యయం వస్తుంది మధ్యలో. అంచేత పఠ్ యా తే పఠ్యతే. అంచేత వాదిలో చెప్పిన ధాతువులు, అలాగే ఇంకొకటి తుదాదులు, ఆరోగణం, ఆ తుదాదుల్లో చెప్పిన ధాతువులు, వాటిని చాలా సులువుగా మార్చుకోవచ్చు అన్నమాట. పచతి పచ్యతే, లిఖతి లిఖ్యతే, బోధయతి బోధ్యతే, పశ్యతి దృశ్యతే, గచ్చతి గమ్యతే. వీటిలో గమనించండి, కర్తరి ప్రయోగంలో అయితే దృశ్యధాతువుకి పశ్య ఉంది, అలాగే గమ్ముల ధాతువుకి గచ్చ ఉంది. అంచేత కర్మణి ప్రయోగంలో మరొకటి గమనించవలసింది ఏమిటంటే, ఒరిజినల్ ధాతువు తీసుకోవాలి. ఒరిజినల్గా మొట్టమొదటి ధాతు పాఠంలో ఏ ధాతువు ఉందో, ఎలా ఉందో ఆ ధాతువు అలాగ తీసుకోవాలి. తీసుకుని దానికి యా తే అనేది చేర్చాలన్నమాట. పైన ఉన్న పట్టు పచ్చు లిఖు బోధ్ అవి ధాతు పాఠంలో అలాగే ఉన్నాయి కాబట్టి పెద్దగా కష్టమేమీ అనిపించదు. పట్టుకు పఠ్యతే, లిఖుకు లిఖ్యతే, పచ్చుకు పచ్యతే అవుతుంది. ఇక తర్వాత చూడండి, పశ్యతి గచ్చతి నయతి. నైతి కూడా ధాతు పాఠంలో నీ ధాతు అంచేత నీయతే.
ఈ పశ్యతి గచ్చతికి తేడా గమనించాలన్నమాట. కర్తృప్రయోగంలో దృశ్యధాతువుకి పశ్య వచ్చింది ఆదేశం, అందువల్ల పశ్యతి ఉంది. అలాగే గముల ధాతువుకి గచ్చ అని ఉంది. దీన్ని మనం గమనించాలన్నమాట. అంటే ఒరిజినల్ ధాతువు పశ్యతికి దృశ్య ధాతువు కాబట్టి దృశ్య యా తే దృశ్యతే కర్మ ప్రయోగం. అలాగే గచ్చతి అనే దానికి ధాతువు గమ్ము కాబట్టి గమ్ము యా తే గమ్యతే అన్నమాట. అటు ఆ మార్పు కొంచెం మనం గ్రహించాలి. ఒరిజినల్ ధాతు పాఠంలో ఏ రూపంలో ధాతువు ఉందో ఆ ధాతువుకి కర్మణిలో ఆత్మనేపథము తే అనేది, కర్మార్థము యా అనేది మధ్యలో చేరిస్తే ఈ కర్మణి ప్రయోగం యొక్క రూపం ఏర్పడుతుంది అన్నమాట. తర్వాత అకర్మక ధాతువులకు కర్తృ ప్రయోగము భావే ప్రయోగము ఉంటుంది. అంటే కర్తరి ప్రయోగము రెండిటికి, అన్ని ధాతువులకి కర్తరి ప్రయోగం ఉంటుంది అని తెలుస్తోంది. సకర్మక ధాతువులకే కర్మణి ప్రయోగం ఉంటుంది, అకర్మక ధాతువులకు కర్మణి ప్రయోగం ఉండదు. అంచేత అకర్మక ధాతువులకు భావే ప్రయోగము అని ఒకటి ఉంటుంది. ఈ భావే ప్రయోగం కూడా మనకి కర్మణి ప్రయోగంలాగా ఆత్మనేపథంలోనే ఉంటుంది, మధ్యలో యా వస్తుంది, అన్నీ సమానమే. కానీ ఇక్కడ అర్థంలో తేడా ఉంటుంది. అంటే కర్మ ఉండదు. పైన దాంట్లో ఎలా అయితే మార్పు వచ్చిందో, అంటే కర్త మారుతుంది తృతీయలోకి, ఇక్కడ కూడా కర్త తృతీయలోకి మారుతుంది. ఉదాహరణ చూడండి, బాలకః స్నాతి అని. స్నానం చేయడం. ఈ స్నానం చేయడం అనేది తెలుగులో మనకి స్నానం చేస్తున్నాడు అనగానే చేయడం అనే ధాతువు కనపడుతోంది. చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడంటే స్నానం చేస్తున్నాడు అని అన్నాం. చేయు అనే ధాతువు సకర్మకం అవుతుంది. అలా కాకుండా స్నానం చేయడం అనే దాన్ని మొత్తం అంతా ఒక ధాతువుగా గ్రహించాలి. స్నానం చేయడం అంటే అది స్నానించడం అనాలి. స్నానించడం అనేది మనం వ్యవహారంలో అనం అనుకోండి. అంచేత ఇదంతా స్నానం చేయడం అనే దాన్ని మొత్తముగా ఒకే ధాతువు కింద గ్రహిస్తే అప్పుడు దేన్ని చేస్తున్నాడంటే సమాధానం ఉండదు. దేనిని అంటే, కాబట్టి ఇది అకర్మక ధాతువు అన్నమాట. బాలకః స్నాతి అన్నాం. కమ్ స్నాతి అని ప్రశ్నించామనుకోండి, సమాధానం ఉండదు. కాబట్టి అకర్మకం. అకర్మక ధాతువులకి భావే ప్రయోగం స్నాయతే. స్నాతికి స్నాయతే. స్నాయతే అంటే క్రియా మాత్రము చెప్పబడుతుంది. భావే ప్రయోగం అంటే భావము అంటే క్రియ చెప్పబడుతుంది. అంటే ఇక్కడ కర్త కానీ కర్మ కానీ దాని చేత చెప్పబడదు అనమాట. పైనున్న కర్తరు ప్రయోగంలో క్రియ చేత కర్త చెప్పబడుతుంది, కర్మని ప్రయోగంలో క్రియ చేత కర్మ చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ భావే ప్రయోగంలో భావము చెప్పబడుతుంది. భావం అంటే క్రియ అని అర్థం. అంటే క్రియ మాత్రమే చెప్పబడుతుంది, అంతేగాని కర్త కర్మ ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. అందువల్ల బాలకేన స్నాయతే. తెలుగులో దీనికి బాలకుని చేత స్నానము చేయబడుతోంది అని చెప్పకూడదు అనమాట. బాలకః స్నాతి, బాలకుడు స్నానం చేస్తున్నాడు. బాలకేన స్నాయతే అంటే కూడా బాలకుడు స్నానం చేస్తున్నాడనే అర్థం. సంస్కృతంలో అయితే బాలకర్తృక స్నానానుకూలో వ్యాపారః అంతే. భావమే ప్రధానం కదా. అంటే బాలకర్తృకమైన స్నానము అంతే. బాలకర్తృకమైన స్నానము. బాలకర్తృకమైన స్నానం అంటే స్నానం చేయడంలో కర్త బాలుడు.
అంటే తాత్పర్యం బాలుడు స్నానం చేస్తున్నాడనే అర్థం. అలాగే నదీ వహతి. వహతి అనేది సందర్భాన్ని బట్టి సకర్మకం అకర్మకంగా కూడా వాడబడుతుంది. పైన భృత్య భారం నయతి అని ఉందే, అక్కడ నయతి కాకుండా వహతి ఇచ్చామనుకోండి. భృత్య భారం వహతి, భృత్య భారం వహతి అన్నాం అనుకోండి. అప్పుడు మోయడము అర్థం వహదాతు. భృత్యుడు భారమును మోయిచున్నాడు అని అర్థం. దానికి కర్మణి ప్రయోగము వహతికి ఉహ్యతే. సకర్మక ధాతువుగా తీసుకున్నప్పుడు కర్మణి ప్రయోగం అంటాం. భృత్యేన భారః ఉహ్యతే. సేవకునిచే భారము మోయబడుచున్నది అని చెప్తాం. నదీ వహతి అంటే మనం చేర్చలేదు ఇక్కడ. నదీ వహతి అనే నదీ ప్రవహతి అనే అర్థం అన్నమాట. అంచేత నది ప్రవహిస్తోంది, దీన్ని అకర్మకం అంటాం. ఎందుకంటే దేనిని ప్రవహిస్తోంది అనేది ఉండదు కాబట్టి ఇది అకర్మక ధాతు. అకర్మక ధాతువుకి భావే ప్రయోగం అని చెప్పాం కాబట్టి వహతికి భావేలో మారిస్తే ఉహ్యతే. నదీని తృతీయగా మారిస్తే నద్యా ఉహ్యతే. నద్యా ఉహ్యతే అంటే నది ప్రవహిస్తోంది, నదీ కర్తృక వహనం అంటే ప్రవాహ అని అర్థం చెప్పాలన్నమాట. ఇక్కడ కూడా నది ప్రవహిస్తోందనే అభిప్రాయం, తాత్పర్యార్థం. ప్రశ్న మనకి వహతి అనగానే ఏదో కం వహతి కిం వహతి ప్రవహిస్తోంది అని అర్థం తీసుకున్నప్పుడు ఈ కమ్ అని ప్రశ్నించినా కిమ్ అని ప్రశ్నించినా సమాధానం ఉండదు కాబట్టి అకర్మకం. జన వసతి ఉందనుకోండి. వసించుట అంటే నివసించడం. జనుడు నివసించుచున్నాడు అన్నాం అనుకోండి. దేనిని నివసించుచున్నాడు అంటే సమాధానం లేదు. కమ్ నివసతి. పుత్ర నివసతి అంటే సమాధానం ఉంటుంది. కమ్ నివసతి అంటే సమాధానం లేదు కాబట్టి ఇది అకర్మకం. అకర్మకంలో ఉష్యతే, జనేన ఉష్యతే. వసతికి భావే ప్రయోగం ఉష్యతే. అలాగే పితా స్వపితి. పితా స్వపితి అంటే తండ్రి నిద్రిస్తున్నాడు. పిత్రా సుప్యతే. నిద్రించుట. నిద్రించున్నాడు అన్నప్పుడు దేనిని అంటే సమాధానం ఉండదు కాబట్టి అకర్మకం అన్నమాట. అకర్మకం అయితే భావే ప్రయోగం. సుప్యతే నిద్రించడము అని అర్థం అన్నమాట. పిత్రా సుప్యతే అంటే పితృకర్తృక స్వపనం. అంటే పితృడు తండ్రి కర్తగా కలిగిన నిద్ర. తండ్రి కర్తగా కలిగిన నిద్ర అంటే ఏమిటి తాత్పర్యం? తండ్రి నిద్రిస్తున్నాడు అని తాత్పర్యం. బాలః అస్తి అన్నాడు. బాలుడు ఉన్నాడు అన్నాం అనుకోండి. ఉండడం, ఈ ఉండడము అనేది కూడా అకర్మకమే. అంచేత బాలేన భూయతే అంటే బాలకర్తృకం భవనం, బాలకర్తృకమైన ఉండుట అంటే బాలుడు ఉన్నాడు అన్నట్టు. ఇలాగా అకర్మక ధాతువులకు భావే ప్రయోగం చేసినప్పుడు కూడా ఈ సకర్మకాలు ఎలా అయితే యా ఒకటి, ఆత్మనేపదం ఒకటి, తే అనేది యా అనేది కనపడుతుందో ఇక్కడ అలాగే కనపడుతుంది. తర్వాత కర్తృవాచకం తృతీయలోకి మారుతుంది. అలా మారినప్పటికీ కూడా మనము బాలుని చేత, తండ్రి చేత
సేవకుని చేత అని తృతీయలో అర్థం చెప్పకూడదన్నమాట. అది గ్రహించాలి. సకర్మకాల దగ్గర అయితే మనం ఏం చేస్తున్నాము? భృత్యః భారం వహతి భృత్యేన భారః నీయతే అన్నప్పుడు భృత్యేన సేవకునిచే భారము తీసుకెళ్ళబడుతోంది అని చెబుతున్నాం. అలాగే రామేణ సీత దృశ్యతే రామునిచే సీత చూడబడుతోంది అని చెబుతున్నాం. అక్కడ తృతీయ అర్థము రామునిచే అని చెబుతున్నాం. అదే అకర్మకంలోకి వచ్చేసరికి తృతీయ ఉన్నప్పటికీ కూడా బాలకేన స్నాయతే అంటే బాలకుని చేత అని అనకూడదు. బాలకుడు కర్త కాగలిగిన స్నానం అంటే బాలకుడు స్నానం చేస్తున్నాడనే ఇక్కడ కూడా అర్థం అన్నమాట. అది సరే, ఇవాటికి ఇక్కడికి ఆపేద్దాము. మరొకటి అంశము ప్రధానమైన ఇంకొకటి చెప్పాలి. ఈ కర్మార్థకమైనటువంటి ప్రత్యయాన్ని కృత్ప్రత్యయము చెబుదామని అనుకున్నాను, కానీ సరే సమయము అయిపోయింది. ఇవాటికి చాలు, ఇది కొత్తది చెప్పాం కదా, దీన్ని బాగా మననం చేయండి. మీరు ప్రయత్నం చేయవలసింది ఏమిటంటే మీకు తెలిసినటువంటి ధాతువులు ఇంతవరకు మీకు చాలా ధాతువులు పరిచయం అయ్యాయి. ఆ ధాతువుల్లో కర్మని ప్రయోగం ఎట్లా మార్చాలి అనేదాన్ని ప్రాక్టీస్ చేయండి. సాధయామస్తావతు. ఇక ఆపేద్దామండి. అనంతకృష్ణ గారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ధన్యవాదాలు. ఇంకొకటి ఆలస్యమైంది కొంచెం, అయినప్పటికీ మీరు ఈ కర్మని ప్రయోగము యొక్క ప్రయత్నం బాగా చేయండి. పరిచయమైన ధాతువులు వాటికి ఎలా మార్చాలి అనేది కొన్ని మార్చండి. ఏమైనా దోషాలు వస్తే దాన్ని పరిష్కరించుకోవచ్చు. గురుగారు, ఒక సందేహం గురుగారు. చెప్పండి. బాలాహ అనేది స్త్రీలింగ పదం అయి ఉండే అవకాశం లేదా? పుంలింగ పదమేనా? ఎందుకు లేదు, ఉంది. అంటే బహువచనం రెండిటికి బాలాహ అనే వస్తుంది కదా, ప్రథమ బహువచనం. అలా కూడా చెప్పు, తప్పేమీ లేదు. మనం ఓకే గురు. చెప్పేవాడు ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. బాలికాహ అన్నప్పుడైతే స్పష్టంగా తెలిసిపోతుంది. బాలాహ అన్నప్పుడు ఏమవుతుందంటే పుంలింగము స్త్రీలింగము ఒక్కలాగే ఉంటుంది కాబట్టి పుంలింగం అయితే బాలైః అనాలి, స్త్రీలింగం అయితే బాలాభిః అనాలి. అలాగే గురుగారు, ధన్యవాదాలు. గురుగారండి, భూ అక్షరానికి మహాప్రాణం అన్నారు, ఏంటండి అది ఒకసారి చెప్పండి. ఏంటి భూ అక్షరం మహాప్రాణం అన్నారు మీరు మొన్న. భూ ధాతు భూ అంటాం కదా, భూ మహాప్రాణం అని అన్నారు. మహాప్రాణమా? పలకడంలో మహాప్రాణం అది అంటే ఒత్తి పలకాలని మేడం. మహాప్రాణం అంటే ఏం లేవు, ఒత్తక్షరాలు. మీరు ఒత్తక్షరాలన్నిటికీ మహాప్రాణాలని పేరు. ఓ సరే. వర్గాలు ఉన్నాయి కదా, కాఖా గాఘా అని ఉన్నాయా? ఆ వర్గంలో 2, 4, 2వ అక్షరం 4వ అక్షరం. అలాగే శశసహ, శశసహ, ఇవి మహాప్రాణాలు. ప్రతి వర్గలోనూ 2, 4 అక్షరాలు, శశసహ అనే అక్షరాలు మహాప్రాణాలు, మిగతావి అల్ప ప్రాణాలు. మహాప్రాణులు అల్ప ప్రాణులు అంటారు. ప్రాణాలు అనకూడదు అనుకోండి. ప్రాణులు, మహాప్రాణులు, అల్ప ప్రాణులు. దానికి ఉన్న ప్రయత్నం మహాప్రాణము అల్ప ప్రాణము అనే ప్రయత్నం అన్నమాట. ఆ ప్రయత్నం కలిగినవి కాబట్టి మహాప్రాణులు అల్ప ప్రాణులు అని అంటాం.
ఈయన అనంతకృష్ణ గారు, ఈ రికార్డింగ్ ఆయన ఆఫ్ చేయాలి.